వీధిలోకి వెళ్ళి ఏడ్చి నా పరువు తీయాలనా? రా లోపలికి. ఆగు, ఆవిడ ఒంటి మీద చేపడితే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావమ్మా? రాధా దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇదే మంచి సమయం. ఏంటి ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నా? కొంచెం తగ్గవా ఏబిసిడి అప్ప. ఓ అబ్బో, పెద్ద మొగడు బయలుదేరాడండి. ఏం చేస్తావు బే? అమ్మ నీ అమ్మాడి ఏం కూర్చారా ఏబిసిడి అప్ప? నా మొగుడు కొడతావా? నా మొగుడు నన్ను కొడతాడు, నరుకుతాడు. మీకందుకు మధ్యలో వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. అవును, ముందు ఇల్లు ఖాళీ చేయండి. అది కాదండి, మా వారిగా తొందరపడ్డారు. ఇప్పుడు ఉన్న పడంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతాం? అదంతా నాకు తెలియదు. ఇల్లు ఖాళీ చేయాల్సింది. రేపట్లోగా ఇల్లు ఖాళీ చేయాలి అంతే. రాధా, కాళ్ళు ఎడిపోయేలా తిరిగాను, ఎక్కడ ఇల్లు దొరకలేదు. నేను ఒక మంచి ఇల్లు చూశాను. మీరు వెంటనే వెళ్ళి లారీ పట్టుకొచ్చేయండి. మన ఇల్లు ఖాళీ చేసేద్దాం. అట్టగే. ఆంటీ, ఆంటీ, ఏమండి, 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 ఇల్లు వచ్చేసింది, దిగండి. మిమ్మల్ని తొందరగా దిగండి. ఏమిటమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావు? మీ వారు రాలేదా? వచ్చారండి, బండ్లో ఉన్నారు. ఏమండి, కిందకి దిగండి. బహుశా మన జాతకంలో మొన్న పెళ్లి, నిన్న శోభనం, వాడు విడాకులను రాసిందేమో. స్వామి పిలిచారా అమ్మా? ఎక్కడ అక్కడ చూసి నిలబడతావుంటి? పైకి సామాన్ దింపో. అలాగేనండి. బండిలో ఎవరు లేరమ్మా? పంప తీసి మీ వారు ఎక్కడైనా పడిపోయారేమో. లేరా? ఏమండి, ఏమండి, మీరు అట్నుంచి వచ్చారా? ఆంటీ, వీరే మా వారు. ఏమండి, ఆంటీ. దండాలండి. ఎరా కన్నవాళ్ళం మేము చచ్చాం అనుకున్నావా? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? ఆయన అడుగుతుంటే మాట్లాడవేంట్రా? మేము నీకేం తక్కువ చేశానురా? ఒక్కగానొక్క కొడుకువి. నీ పెళ్లి ఘనంగా చేద్దాం అనుకుంటే కొంప ముంచావదరా నిన్ను. ఆగండి, ఏమిటి మీరు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీరు మా వారు కిట్టయ్య. కిట్టయ్యా మట్టయ్యా? ఏనా ఏం ఎరగనట్టు బెల్లం కొట్టిన రాయిలాగా అటు చుట్టావుటి? నిజం చెప్పు. బాబు గారు, ఏంటి ఈ లోకంలో మనిషిని పోలిన మనిషిని కొంతమంది కంటూ ఉంటారు. తొందరపడకండి, ఆగండి, ఆలోచించండి, ఆ తర్వాతే కొట్టండి. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, నోటికి వచ్చినట్టు పేలుతున్నారు. పెచ్చగా ఉండేటి. అసలు నేనేంటి, మీ అబ్బాయి ఏంటి? ఎలా ఏబిసిడి అప్ప. రాదా, అసలు నా సొక్క అట్టుకుని నన్ను అవమానం చేసిన పెద్ద మనిషిని పోలీస్ స్టేషన్ బొక్కలు తోయించేస్తాను. బాబు, పొరపాటు ఏంది బాబు? మా అబ్బాయి అనుకుని. ఎలా అనుకుంటారేంటి? నా ఫేస్ కటింగ్ చూస్తే ఆ మాత్రం తేడా తెలియదు మీకు? అలా ఎందుకు అనుకున్నావు? మా అబ్బాయి ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. మా ఆయన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొద్దు బాబు, ఇప్పుడే వస్తాను. అయినా సరే నన్ను అవమానం చేసిన కొంపలో ఒక్కసారం కూడా ఉండడానికి లేదు. ఏరే కొంపెట్టుకున్నా పదా. అబ్బా, మీరు ఆవేశపడకండి, నేను చెప్పేది వినండి. ఇదిగోమ్మా, ఈ ఫోటో చూసి చెప్పమ్మా. మా అబ్బాయి అయ్యో బాబోయ్, ఏబిసిడి అప్పు ఇదేంటిది? ఇటు చూడడానికి అచ్చను అలాగే ఉన్నాడు. అమ్మగారు చెప్పినట్టు చిత్రాలు జరిగిపోతున్నాయి అనమాట. ఎంత ఆశ్చర్యం! అచ్చు గుద్దినట్టు మా అబ్బాయి పోలికే. అచ్చు మా అబ్బాయి ముక్కే. అవే కళ్ళు, అవే చెవులు, కానీ మనిషి మాత్రం చాలా పొట్టండి. నీ బందండి, నువ్వు పైనుంచి చూస్తున్నావు కాబట్టి అటు కనపడుతుంది. కరెక్ట్ హైట్. అంటే రావుడు బీవుడు సినిమాలలాగా డబుల్ యాక్షన్ అన్నమాట కాదు, ప్రస్తుతం సింగిల్ యాక్షనే. ఆటోలో సామాన్ తీసుకెళ్ళి లోపల బిడ్డ. అమ్మయ్యా, మీరింకా నిజంగా వాళ్ళబ్బాయేనేమో, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నానండి. అయ్యో బాబాయ్, కొంపలంటుకు పోయి. స్వామి ఇక్కడ ఇక్కడ ఆ సామాన్ కిందకి దింపరా. రామ్మా, దుర్ముహూర్తం రాకముందే పాలు పొంగించాలి. సామాన్ దింపించు బాబు. అమ్మయ్య, గండం గడిచి పిండం బయటపడింది. అలా వెళ్ళొద్దు, దమ్ము కొట్టుకో.